దయచేసి యెహెజ్కేలు 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. 27వ అధ్యాయంలో కూడా తూరికి వచ్చే తీర్పులు, వారు చేస్తున్న వ్యాపారాలు, సో వీటన్నిటిని బట్టి మనం చూసుకుందాం. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఈ తూరు విషయంలో, తూరు పట్టణం విషయంలో తాను దేవుడు తెలియజేస్తున్నాడు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆశుడినై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడో కాక మానవుడు అయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడు అయితివి. ఇక్కడ తూరాధిపతి అంటే తూరు యొక్క రాజు, తూర్ని పరిపాలించేవాడు. ఈ సాతానికి ముంగుర్తుగా ఉన్నాడు, సాతానికి గుర్తుగా కూడా ఉన్నాడు. సాతానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, గుణాలు ఉన్నాయో, గర్వం ఉందో అటువంటిది ఈ తూరు అధిపతికి కూడా ఉందన్నమాట. కాబట్టి అందుకనే దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కనుక ఎవరు గర్విష్ఠులో, దేన్ని బట్టి ఎవరు గర్విస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణము, ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఏమయ్యారంట? పనికి మాలిన వారేరి. అందరూ పనికి మాలిన వారేరి, దేవుని ఎరగని వారు కూడా ఉన్నారన్నమాట. ఓకేనండి. అది అయితే ఇంకో మాటలో చెప్పాలంటే అందరూ కూడా గర్విష్ఠులే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ భూలోకాన్ని బట్టి, భూలోకంలో కలిగి ఉన్న ధన సంపదను బట్టి, లేకపోతే నీ అధికారాన్ని బట్టి, హోదాను బట్టి నువ్వు అతిశయించవద్దు, గర్వించవద్దు. రెండోది ఏంటంటే, నిన్ను సృష్టించిన దేవుడిని తప్ప వేరే దేవతను ఎవరినో చేసుకుని ఆ దేవతను బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదు. అలాగే చేస్తే చేయొచ్చు, కానీ సో వారందరికీ దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. సో వారందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు. అందుకనే మనం కూడా అటువంటి వారమే, ఇంచుమించు ఆ తూరు అధిపతి వంటి వారమే. మనం కూడా గర్విష్ఠులమే. ఆత్మ విషయం దీనిలో కాదు. ఈ లోకంలో దేనో దాన్ని బట్టి ఏం చేసామంటే అతిశయించాం. మన మతాన్ని బట్టో, మన కులాన్ని బట్టో, మన దేవతను బట్టో, మన పితరులు తెచ్చిన ఆచారాలను బట్టో, దేని బట్టో మనం అతిశయిస్తూ వచ్చాం. ఆత్మ విషయంలో చింత లేకుండా ఉన్నాం కదా. లేకపోతే మన మతం ఏం చేసిందంటే మనకి తప్పుడు బోధనలు బోధించింది. బైబిల్లో ఉన్న సత్య ప్రకారం కాకుండా మనకి పునర్జన్మ ఉంటుందని, సత్యం తర్వాత కుక్కో నక్కయ్య పుడతామని, తీర్పు లేదని, నరకం లేదని, సో ఇవన్నీ కూడా తెలియజేస్తూ చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అలా లేదు. లేకపోతే మనమంతా కోతి నుండి పుట్టామని, మార్పు చెందామని ఏదేదో చెప్పారు. సో దాన్ని బట్టి మనం ఏంటంటే మోసపోయిన వారుగా ఉంటూ, నిజదేవుని ఎదిరించిన వారుగా, ఆయనకి విరోధంగా జీవించిన వారుగా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడేయండి. సాతాను మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసును పంపించి సిలువలో మన పాపముల కొరకు
తను అప్పగించాడు. యేసుప్రభు అప్పగించుకొని రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఈ సువార్త ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో, యేసుప్రభుని మనం ఎప్పుడైతే నమ్మామో, మన కళ్ళు తెరవబడినప్పుడు మనం నమ్మాము అన్నమాట. చూడండి, 2 కొరింథీ 4:6. 2 కొరింథీ 4:6. అంధకారములో నుండి పలికిన దేవుడే జ్ఞానము పరచుటకు ప్రకాశించను కనుక గాని ప్రభు అనియు ప్రకటించుచున్నాము. అంధకారములో వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే కదండి. అంధకారములో వెలుగు ఎక్కడది? ఎక్కడ అంధకారములో చూడండి. మొదటి ప్రకటన కాదు, మొదటి ఆదికాండం 1వ అధ్యాయంలో, ఆది యందు దేవుడు, యాక్చువల్గా భూమి ఆకాశం తెలుగులో అది మాటలు కలపడానికి రాక మామూలుగా తెలుగులో అట్లా పెట్టారు. ముందు ఆకాశం, ఇంగ్లీష్లో హెవెన్ అండ్ ఎర్త్. అట్లాగే ఆకాశము భూమిని ఏం చేశాడు దేవుడు? కొంతమంది వితండవాదం చేస్తారు, ఇట్లా రాశారు, ఇది తప్పు, ముందు ఆకాశం కదా అంటారు అన్నమాట. సో అది భాష తేడా. కానీ దేవుడు ఒరిజినల్ భాషలో ఎట్లా రాశాడు? హెబ్రీ భాషలో ఆకాశము భూమి. కాబట్టి పలికినప్పుడు ఏమైందంటే, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మిండు, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, వెలుగు కలుగును కాకంటే ఏమైంది? వెలుగు వచ్చిన వెంటనే ఏమైంది? చీకటి వెళ్ళిపోయింది కదా, వెలుగు. అట్లాగే దేవుడు ఏం చేశాడంటే, రాత్రి పగలు చేసి, రాత్రిలో చీకటి, పగల్లో వెలుగు. అయితే ఎప్పుడైతే సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది, సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి వస్తుంది. వింటున్నారమ్మా? అట్లా రోజులు ఏర్పడ్డాయి. అయితే ఇదంతా కూడా మానవ జీవితానికి, మానవ అంధకార జీవితానికి ముంగుర్తిగా, ప్రవచన రూపకంగా ఆ ప్రకృతి సృష్టిని చూపించాడు అన్నమాట. అట్లాగే ఆ చీకట్లో వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే ఇప్పుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కదా, యేసు ప్రభు లోకానికి ఏమై ఉన్నాడు? లోకం అంటే ఎవరండి? మనం. ఇప్పుడు లోకములో చీకటి కాదు, కానీ మనలోనే పాపం అనే చీకటి ఉంది. పాపం అంటే కేవలం శరీరిచ్చలు కాదు, కానీ దేవుని విషయంలో అజ్ఞానంగా ఉన్నాం, ఎవరు దేవుడో తెలియని వారుగా ఉన్నాం, చనిపోయిన తర్వాత ఏమవుతాయో తెలియని వారుగా ఉన్నాం. కాబట్టి ఎటు పడితే అటు కొట్టుకుని పోయేవారుగా ఉన్నాం. లోకంలో ఉన్న అన్ని బాధలు ఎలా ఉన్నాయంటే, ఒకరు ఒక రకంగా చెప్తారు, ఇంకొక రకంగా చెప్తారు. ఆ గ్రంథాలు సత్యానికి సాక్ష్యం ఇచ్చేటట్టుగా లేవు. గ్రంథాలన్నీ ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? సత్యవంతుడైన దేవునికి, సత్యవంతుడైన కుమారుడికి, సత్యాత్మ పరిశుద్ధాత్మకి సాక్షులుగా ఉండాలి గ్రంథాలు. అవన్నీ లేవు. అయితే బైబిల్ ఒకటి అట్లా. కనుక మనం కూడా మన హృదయంలో అంధకారం ఉంది, పాపము, అజ్ఞానము ఉంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త, యేసు ప్రభు మన పాపముల నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడిను, 3వ దినాన్ని తిరిగి లేపబడిన వార్త మనం విని నమ్మాము, హృదయంలో ప్రకాశించి ఎవరు వచ్చారండి? ఇప్పుడు లోకమునకు వెలుగైన యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఉదయించాడు. అప్పుడు మనలోన చీకటి ఏమైపోయింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? చూడండి, కీర్తన 103:12. కీర్తన 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం. ఇప్పుడు యేసు ప్రభు మన హృదయంలో ప్రకాశించేది దేని కొరకండి? పడమటికి ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా. ఇప్పుడు చూడండి, పడమటికి తూర్పుకి లెక్కలేవలసిన పని
లేదు. అది ప్రకృతి దాన్ని పోల్చి చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉదయించాడో అప్పుడు మనలో ఉన్న పాపం అనే చీకటి ఏమైపోయింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం, ఇంకా రాదన్నమాట కదండి. యేసు ప్రభు ఒకవేళ యేసు ప్రభు మనలో నుండి వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంది. అందుకనే యేసు ప్రభువును మన హృదయంలో ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. వాక్యం అనే నూనె పోస్తూనే ఉండాలి. వాక్యాన్ని విని సరి చేసుకుని విశ్వాసంలో బలపడుతూ స్థిరపడుతూ జాగ్రత్తగా ఉండాలి. చీకటి, మన పాపం అనే చీకటి మన హృదయంలో ప్రవేశించకుండా, దేవుని విషయంలో అజ్ఞానం అనే చీకటి మనలో ప్రవేశించకుండా దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఓకే అండి. కేవలం ఆదివారం ఒక రోజు వస్తే సరిపోతుందా? మిగిలిన రోజుల్లో కూడా మీటింగ్లు ఉంటాయి, అన్నీ వచ్చి నేర్చుకోవాలి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఉద్భవించాడో అప్పుడు అంధకారం ఏమైందండి? పోయింది. తర్వాత ఇంకోటి ఏమైందంటే కొలసి 1:13 కొలసి 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి చేశాను. చూడండి, అపోస్తలుడు పౌలుకి ఎంత జ్ఞానం కలిగిందో. ఆయన అంటే అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను అధికారం. సాతాను ఎప్పుడైతే ఆదామవులు పాపం చేశారో ఈ లోకాన్ని సాతాను అధికారానికి అప్పగించారు. అప్పటి నుంచి వాడు లోకాధికారి అయ్యాడు. ఎంతవరకు దిగజారిపోయాడంటే యేసు ప్రభుని సిలువేయించే వరకు దిగజారిపోయాడు కదా. యూదా ఇస్కరియోతులు ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఉంటే తర్వాత చూసుకుంటారు. యూదా ఇస్కరియోతులో ప్రవేశించాడని ఉంటుంది. తర్వాత ఇప్పుడు సాతానుకి అంధకార సంబంధ అధికారం నుంచి విడిపించాడు. రెండవది మనలో ఉన్న దేవుని గురించిన అజ్ఞానం నుండి, పాపం అనే చీకటి నుండి మనల్ని ఏం చేశాడు? హృదయంలో నుండి చీకటిని తొలగించాడు. నీతి సూర్యుడైన యేసు ప్రభు మన హృదయంలో ఏం చేశాడు? ఉదయించాడు. కాబట్టి ఉదయించాడంటే ఉండాలి. చూడండి, ప్రకటన 3:20 ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. విని ఎడల వచ్చి నేను చూసారండి. ఇదిగో నేను తలుపు నద్ద నుండి. మనం ఏంటంటే మనం ఇంటి తలుపులు కొడతాం, చర్చి తలుపులు కొడతాం, షాపు తలుపులు కొడతాం, ఏదో తలుపులు కొడతాం. యేసుప్రభు ఏ తలుపులు కొడుతున్నాడు? ప్రతి మనిషిని ఎవరి హృదయంలో అయితే యేసుప్రభు లేడో వారి హృదయాన్ని ఏం చేస్తున్నారు కదా. కొంతమంది ఆదివారం ఒక్కరోజే యేసుప్రభుకు తెరుస్తారు. ఏది మిగిలిన రోజులు గాడ్రేజ్ లాక్. అట్లా ఉండదు. యేసు ప్రభుకి ఎప్పుడు ఏముండాలండి? ఓపెన్. బాగా చెప్పారు, ఉండాలి, నేర్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడు కూడా హృదయం అనే తలుపు తెలుసు. అప్పుడు నేను అతని వద్దకు, అతడు నాతో కూడా ఏం చేస్తాడండి? భోజనం చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు 24 గంటలు తినటం కాదు, కానీ సహవాసం కాదు. ఈ భోజనం ఎప్పుడు కూడా సహవాసానికి గుర్తుగా. ఈ బల్ల కూడా అదే సహవాసానికి గుర్తుగా. ఎవరితో సహవాసము? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మ ద్వారా సహవాసం కలిగి తెలుసు కదా. తర్వాత సంఘముగా కూడా, సంఘము మనం ఒకరితో ఒకరు ఏం చేయాలి? సహవాసం కలిగి. ఓకే. లాజరు తిరిగి లేచిన తర్వాత మృతుల్లో నుండి ఏం చేశాడు? యేసు ప్రభుతో కూడా భోజనమున కూర్చొని, అంటే సహవాసం. ఓకేనా? సమాధానానికి కూడా గుర్తు అనమాట. భోజనం దేనికి గుర్తు? సమాధానం. భోజనం దేనికి గుర్తు? సహవాసానికి గుర్తు. ఓకే అండి. అట్లా
కాబట్టి అట్లా మనల్ని విడిపించాడు. ఈ తూరు 28వ అధ్యాయం యెహెజ్కేలులో చదువుకున్న మొదటి 10 వచనాల్లో ఈ తూరు రాజు కూడా అటువంటి వాడు. ఎవరండి? సాతానికి అంధకార సంబంధమైన అధికారి, సాతానికి గుర్తుగా ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే సాతానులాగే ప్రవర్తిస్తున్నాడు, సాతానులాగే గర్విస్తున్నాడు. సాతాను యొక్క ప్రతినిధి వాడు. కాబట్టి దేవుడు అందరినీ కూడా ఎరిగినవాడు. పైన ఉన్న దేవదూతల హృదయాలు ఏమున్నాయో తెలుసు, కింద ఉన్న మానవులు, రాజులు, సామాన్యులు ఎవరెవరి హృదయంలో ఏమేమి ఆలోచన చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది? అందుకనే దేవుని శిక్షావిధిలోకి, దేవుని తీర్పులోనికి వచ్చే తలంపులు ఎవరిలోనే ఉంటే వారికి అవకాశం ఇస్తాడు. మీరేం చేయాలి? మీరు మార్చుకోవాలి, మీ గర్వాన్ని అణుచుకోవాలి. యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకండి? గర్విష్ఠుల్ని దీనులుగా చేయటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దీన మనసు కలిగిన వాడు, సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు. అందరిని ఏం చేయాలి? అది నేను మీకు ప్రభునైతే మీ ప్రభు చేసినట్టుగా, మీ యజమానుడు చేసినట్టుగా మీరు కూడా చేయాలి. ఆయన ఏం చేశాడంటే ఎంత దీన మనసు అంటే తాను ఏర్పరచుకున్న శిష్యుల పాదాలు ఏకంగా సామాన్యంగా లోకంలో ఏం చేస్తారు? గురువు పాదాలు. ఏమో విజయం అర్థమవుతుందా? గురువు పాదాలు ఎవరికి అడుగుతారు? శిష్యులుగా. ఇప్పుడు ఎవరికి అడుగుతున్నారు? భర్త పాదాలు భార్యకు అడుగుతుందా? అడుగుతుంది. కానీ భార్య పాదాలు భర్తకు అడుగుతాడే? అడుగుడే. అమ్మా ఎంత గర్వం! అర్థమైందండి? అది ఇప్పుడు యేసు ప్రభుకి ఆ గర్వం ఉందా? అయితే అంతగా దీనులు కావాలి. ఓకే అండి. శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. అంటే మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు, పాప శిక్షను తన మీద వేసుకున్నాడు కదండి. దేవునికి దూరం అయిపోయాడు. మనల్ని అందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి, దేవునితో ఐక్యపరచడానికి కదండి. సో ఇప్పుడు ఎంత ఘోర పాపి అయినా పర్వాలేదు, ఎంత గర్విష్ఠుడైనా పర్వాలేదు, యేసు ప్రభుని అంగీకరించి తన ఆత్మరక్షణ కొరకు గర్వాన్ని అంతటిని పక్కన పెట్టి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరి పాపని నన్ను క్షమించంటే ఏమవుతుంది? అక్కడి నుంచి మనం ఎట్లా ఉండాలి? ఈ తూరు రాజుకి ఏముందండి? గర్వం. ఎట్లాంటి గర్వం అంటే నేనే ఒక దేవతని, ఇంకెవరి దేవుడు? నేనే దేవతని. ఎట్లా అనుకుంటున్నాడు? ఈయన మానవుడనే సంగతి మర్చిపోయాడు. మానవుని యొక్క ప్రాణం ఎక్కడుంది? మానవుని యొక్క ప్రాణం ఎక్కడుంది అమ్మా? దేవుడి చేతిలో. బాగా చెప్తాం. నాసికారంధ్రంలో ఉంది. అది కూడా కరెక్ట్. ఎక్కడుందండి? గాలి ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? కోవిడ్కి ఎందుకు భయపడుతున్నారు? ఊపిరి ఆడదు. మొన్న మా విజయలక్ష్మి కూడా ఫోన్ చేసింది. ఆ బస్సు ఎక్కిందంటే ఊపిరి ఆడట్లేదంట. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది 2 గంటలకి. పర్లేదు, చెయ్యి, తప్పేం లేదు. 24 hours సర్వీస్ కదా, రోజు ఎవరొకరు చేస్తూనే ఉంటాను. నైట్లో ఆడ్ టైంలో దానికి ఏమి ఇబ్బంది పడకండి. ఓకే, నేను ఇట్లా చేశారు, నాకేదో నష్టమని చెప్పండి. నాకు టైం దొరికినప్పుడు పగలు కూడా పడుకుంటాను. అర్థమవుతుందండి? అది కాబట్టి రోజు ఎవరొకరు చేస్తారు. నిన్న మా సూర్యకుమార్ కూడా చేసినట్టుంది. నిన్న ముందు ఇప్పుడు 11 గంటలకి కొద్దిగా అటు ఇటు టైంలో. అందుకు కూడా ఎవరొకరు చేస్తారు. మా పని కూడా చేస్తూ ఉంటాడు కదా. సమస్యలు ఉన్నాయి కదా ఉన్నది. కాబట్టి ఏం చేయాలండి? వెంటనే సహవాసం ఉన్నది సంకోచించకూడదు. అయ్యో ఈ టైంలో మానవ మర్యాదలు అవసరం లేదు. మీ పరిస్థితి అలాగే ఉంది కదా. కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళాలి. అయితే ఈయన ఏం చేస్తున్నాడండి? గర్విష్ఠుడిపై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడు కాక మానవుడిపై ఉండి అభిప్రాయము.
సరే, దేవుడు సహిస్తాడా మాటని? దేవునితో సమానుడిగా చేసుకుంటే సహిస్తాడండి. ఆనాడు సాతానుడు కూడా ఏం చేశాడు? యెషయా 14:14 ఏం చేశాడు? నేను నా మహోన్నతుడితో ఏం చేసుకుంటాడంట? మహోన్నతుడికి అంటే సమానులు ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరు? సాతాను. ఎందుకట్లా చేసుకున్నాడు? సురేష్ చెప్పు, ఎందుకట్లా ఆలోచన వచ్చింది? గర్వం వచ్చింది. గర్విష్ఠులు దేవుడు ఏం చేస్తాడు? అయ్యో, సాతానికి ఏం తీర్పు తెరిచాడు తెలుసా? నీవు మనసులో ఇలాగ అనుకున్నావే, అయ్యో పాతాళంలో ఒక మూలకి నరకబడ్డావే, త్రోయబడ్డావే. ఎక్కడ త్రోయబడ్డాడు? ఒక మూలకి. మనకి అందరికంటే ఫస్ట్ వెళ్ళేది ఎవరు? వాడే. వాడి తర్వాత మిగిలిన వాడు, వాడిని అనుసరించిన వాడు. ఎందుకు వాడిని? వాళ్ళు గర్విష్ఠులే. ఎందుకు? వాడిని అనుసరించిన వాళ్ళంతా ఎవరు? యేసు ప్రభు నిరాకరించిన వాళ్ళంతా దివ్య. అంతేనా? వచ్చి వెళ్ళిపోతే లాభం లేదు. హృదయంలో ఏముండాలి? వెలుగు ఉండాలి. ఏ వెలుగు ఉండాలి? యేసు ప్రభు గురించిన వెలుగు ఉండాలి, జ్ఞానం ఉండాలి, వాక్య జ్ఞానం ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. ఓకేనా? తర్వాత ఏమేం జరిగిందమ్మా? నీకు మర్మమైనది ఏదియో దానియేలు కంటే జ్ఞానవంతుడు ఏదియో లేదు. చూసారండి, ఈయనకి దానియేలు కంటే అధికమైన జ్ఞానం. అంటే అధికమైన జ్ఞానం జ్ఞానం దానియేలు కంటే. దానియేలు భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన వాడు కదా. రాజు కలగని మర్చిపోయిన దాన్ని కూడా చెప్పగలిగిన వాడు ఎవరండి? అటువంటిది వీడుతుంది. ఏ శక్తితో అంటే సాతాను శక్తితో. సాతానికి కూడా అన్నీ తెలుసు. దానియేలుకి ఏం చెప్పాడు తెలుసు. వాడే అడ్డగించాడు తెలుసా మీకు? దానియేలు ఉపవాసం ఉండేందుకు 21 రోజులు ఏం చేశాడండి? అందుకని మన దగ్గర చాలామంది దానియేలు అయిపోతారు. నేను 21 రోజు ఉపవాసం ఉంటాను. దేని కొరుకుంటున్నావు? ఏ జ్ఞానం కొరుకుంటున్నావు? ప్రతిదాన్ని ఒక ఉద్దేశంతో ఏం చేయాలి? అందుకనే సంఘక్రమంలో ఉంటే సరిపోదు. ఓకేనా? నీకు దేవుని యొక్క వార్త రాకుండా, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరిచే వాయుమండల సంబంధాన్ని అధిపతిని జయించాలి అనుకుంటే అటువంటి ఆటంకం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఉద్దేశం లేకుండా ఒక ఆచారంగా నేను చేస్తానంటే అది దేనికి పనికిరాదు. అర్థమవుతుందా? దివ్య వింటున్నావా? రమ్య సారీ, రమ్య. ఇప్పటి వరకు దివ్య అంటున్నాను. రమ్య చూడు, 2-3 వారాలు రాలేదు, ఒక వారం మారిపోయిన పేరు. చూసే అట్లా మార్చేస్తూ ఉంటాను. కాబట్టి ఏమైంది? దానియేలు కంటే జ్ఞానవంతుడు ఎవరు చెప్పండి? సాతాను. ఆదామవులకి దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తిను. అది ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఎవరు జ్ఞానవంతులు? ఏం చేశాడు? ఈజీగా బొట్లో పడేసాడు. ఎవరిని? మనం అందుకనే ఆ బొట్లోకి వెళ్ళకూడదు, సాతాను బొట్లో. అందుకనే యేసు ప్రభువుని కలిగి ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి. సో కాబట్టి నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు అని చెప్పాడు. తర్వాత నాశనం ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి? బాగా చెప్పారు. బాగా చెప్పారు. ఎక్కడుంది బైబిల్లో? సామెతలు నాకు తెలుసు. ఎక్కడ? 16-18 చదవండి. బాగా చెప్తున్నారు సామెతలు. నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుచును. పడిపోవటకు ముందు ఏముంటుందండి?
అది ఎందుకంటే దేవుడు ఇష్టపడింది మనలో ఉండటానికి వీలు. గర్వం అనేది సాతానులో పుట్టింది, దీనత్వం అనేది యేసుప్రభువులో పుట్టింది. ఏం చెప్పాను? సాతానులో. నీకు గర్వం ఉంటే నువ్వు ఎవరు బిడ్డవు? యేసుప్రభువులో ఏం పుట్టింది? దీన మనసు. దీన మనసు అంటే నువ్వు ఎవరు బిడ్డవు? అది ఆ ఒక్కటే గుర్తుపెట్టు. ఎవరికి గర్వం ఉన్నా ఎవరు బిడ్డ? అంతే అయిపోయింది. గర్వం ఉంటే ఏమైంది? నాశనం. దీనత్వం ఉంటే ఏమైంది? పర్లేదు. బాగా చెప్తారు. అది సంగతి. తర్వాత చదవమ్మా, 6 నుంచి చదవమ్మా. దేవునికి తగినంత అభిప్రాయము కలిగిన వాడ ఆలోచించుము. నేను పరదేశులను అన్ని జనులలో గురువులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వదిలేసి నీ సౌందర్యమును నీచపరుదురు. నిన్ను పాతాళంలో పడవేయుదురు, సముద్రంలో మునిగి చచ్చిన వారి వల్లే నీవు చెప్పువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడవే కానీ దేవుడు కావు కదా. సున్నతి లేని వారి చంపబడు విధుగా నీవు పరదేశుల చేత చెప్పువు. నేనే మాట ఇచ్చిన్నాను, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చూశారండి, ఎవరండి? సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు యెహోవా. కాబట్టి ఎప్పుడైతే ఈయనలో గర్వం వచ్చిందో, ఎవరు క్రూరమైన జనాల్ని నీ మీదకి పంపిస్తారు. నీ జ్ఞానాన్ని నాశనం చేస్తారు, నీ ఐశ్వర్యాన్ని నాశనం, నిన్నంతటిని కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే ఒకే ఒకటి ఏంటంటే, నీవు దేవుని వంటి స్వభావం నువ్వు, నేను దేవుడు అన్న భావాన్ని నీవు అది ఉండొచ్చండి. అది నేను గొప్ప అని కూడా, గొప్ప వాటిని కూడా మనం వెతకూడదు. దేవుడు మనకి ఏమి ఇస్తాడో అది ఇస్తాడు, దాంతో తృప్తి కలిగి భక్తి కలిగి ఉండాలి. అర్థమైందండి? సో దావీదు దీనుడు కాబట్టి ఏం కోరుకున్నాడండి ఆయన? దావీదు 131 కీర్తన, 131 కీర్తన. ఎవరు చెప్తున్నారు? దావీదు. ఎవరితో చెప్తున్నాడు? మనం చెప్పగలమా? బల దగ్గర చెప్పాలి. లేక ఉంటే ఏం చేయాలి? నా హృదయం అహంకారం కలిగినది కాదు, మీరు చూసినవి కావు. లేదు, చూసారా? అందని వాటి నేను గొప్ప వాటిని కోరుకునేవారు మనకు అందదు. నేను ముఖ్యమంత్రిని అవ్వాలని కోరుకుంటే అవుతాను? అట్లా అవుతాం? అట్లా మనకు అందని వాటిని మనం అసలు ఊహల్లోకి పోకూడదు. నేను అది సాధించాలని పెట్టుకోండి. లోకం అంతా ఏం నేర్పిస్తుందంటే, డూ యూ హ్యావ్ ఎ గోల్? పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు? కలెక్టరు, ఎలక్టరు, అవన్నీ మన పిల్లలకి నేర్పించు. దేవుడు సిద్ధపరుస్తాడు బాబు అని చెప్పాలి. దేవుని చిత్తంలో నుండి దేవునికి అప్పు చెప్పండి. అట్లే మీరు చదువుకుంటా పండి అట్లే దేవుడు నడిపిస్తాడు. ఓకేనా? అంతేగాని ఇది అవుతావు అది అవుతావు అంటే కలెక్టర్ అవుతావు అంటే బిల్ కలెక్టర్ అవుతావు కదా. బిల్ కలెక్టర్ అంటే తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకుంటారు. చివరికి అయ్యేది ఏంటండి? ఎందుకు మనం దేని కోరుకున్నాం? గొప్ప వాటిని కోరుకున్నాం, హెచ్చైన వాటిని. దేవుడు ఏది ఇస్తాడో ఏం చేయాలి? దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నెహెమ్యా గిన్నె అందించేవాడికి చేశాడు కదా. ఆయన ఏమయ్యాడండి? గొప్పవాడికి అయ్యాడు. ఓకేనా? సో ఆ విధంగా లోక విషయాల్లో మనం దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఉన్నదాంతో జాగ్రత్తగా ఉండి దేవుని సేవ చేసుకోవాలి. హృదయంలో దేవుని గురించిన అజ్ఞానము ఏమి కూడా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దినదినము మీకు సంఘము వాక్యం నేర్పిస్తుంది. అరగంట 20 నిమిషాలు వీటిని నేర్చుకుని జాగ్రత్తగా హృదయంలో చీకటి చేరకుండా చూసుకోవాలి. ఓకే? అలా మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది కదా?
సున్నతి లేని వారు చంపబడిన రీతిగా నీవు పరదేశుల చేత సత్తువు నేనే మాట ఇచ్చాను, అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అందుకనే దేవుని తీర్పులు వచ్చే వరకు మనం కఠినంగా ఉండకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి సమీపంగా ఉండాలి. ఆ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సో ఆరాధనలకు వెళ్దాం.